స్కూల్లో ప్రతి ఒక్క ప్రాజెక్టులకి నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా మీ పిల్లల్ని బాగా ప్రోత్సహించి వాళ్ళని ప్రయోజనం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు పని పొద్దున్నే వెళ్తారు, ఇక్కడ పాఠశాలకు పరిశీలించండి. అది కూడా పరిశీలిస్తే కొంచెం మీరు పిల్లలు పాఠశాల ఆస్కారం ఉన్నది. తప్పనిసరిగా ఈరోజు మీరందరూ వచ్చారు. ఇప్పుడు మనకి మన పాఠశాలకి మరి ఒంగోలు మన పూర్వ విద్యార్థి రవీంద్ర సర్వీసులో పనిచేస్తున్నాడు. వాళ్ళు మనకి మన పక్క గ్రామస్తులే ఆ సంస్థకు అధ్యక్షులు శ్రీ బొమ్మాలపేట శ్రీనివాసరావు గారు, అధ్యక్షులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు. వారి యొక్క సహకారంతో వారి యొక్క సౌజన్యంతో మనకి మళ్ళా డిజిటల్ క్లాస్ ఉపయోగించుకోవడానికి మన పాఠశాలకు ల్యాప్టాప్ వేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు వారు కూడా మన పాఠశాలకు వారందరూ వారి యొక్క మానవతా సేవా సంస్థ బృందం మొత్తం మన పాఠశాలకు వచ్చింది. మరి ప్రత్యేకంగా మన పాఠశాల సిబ్బంది తరఫున విద్యార్థులు మేడం గారికి పాఠశాల ఉపయోగించవలసిందిగా మేడం గారు ఉపయోగించవలసిందిగా కోరుచున్నారు. మనకి మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ బొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు వారే మా వెంట పడి మీ పాఠశాలకి మీకు ఏదైనా కావాలంటే చెప్పండి అని చెప్పారు. ఆ సందర్భంలో మా పాఠశాలకు అవసరం అనేది తప్పనిసరిగా విద్యార్థులకి డిజిటల్ క్లాస్ అనేది ప్రజెంట్ ఆగిపోయింది కాబట్టి అక్కడ ఉన్న లోపాన్ని వారి దృష్టికి తీసుకురావడము యొక్క సభ్యులతోటి సహకారంతో ఈరోజు మనకి ఈ ల్యాప్టాప్ అవుతున్న మన పాఠశాల ఎగ్జిక్యూటివ్ మెంబరు శ్రీ అంబటి బాబురావు గారి యొక్క సహకారంతో వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి సేవా సంస్థ అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ బొమ్మాలపాటి శ్రీనివాసరావు గారిని స్కూల్లో ఈ కార్యక్రమం ఒక పేరెంట్స్ తోటి మంచి ఒక పండుగలాగా వాతావరణాన్ని జరుగుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస ఆయిల్ పెదనందిపాడు డైరెక్టర్ గారు మరియు విశ్వదేవ స్కిల్లింగ్ మిల్స్ డైరెక్టర్ గారు మరియు మాంటిసోరీ స్కూల్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ గారు ఇక్కడికి రావటం చాలా అత్యద్భుతం. సందర్భంగా అంబటి తాతయ్య గారు లక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అమ్మటి బాబురావు గారి సౌజన్యంతో సుమారు ₹1,00,000 విలువ కలిగినటువంటి ల్యాప్టాప్ ని హెడ్ మాస్టర్ గారు, మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాకు దాదాపు 1 మంత్ క్రితం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అతను చెప్పిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్. నన్ను ఇంతకుముందు చూసారా మీరు? ఎన్నోసార్లు నేను ఇక్కడ మీ స్కూల్కి రావటం. ఒకసారి మీకు స్కూల్కి ఇక్కడ మీకు స్టేషనరీకి సంబంధించినటువంటి బుక్స్ విద్యార్థికి ఇక్కడ మా సుబ్బారావు గారు, సూరి సుబ్బారావు గారి సౌజన్యంతో, నా స్నేహితుల సౌజన్యంతో, మా మిత్రుల సహకారాలతో ఒక ల్యాప్టాప్ ని అందించడం జరిగింది. ఆ 2 ప్రోగ్రాం తర్వాత ఇక్కడ స్కూల్ కి 3వ ప్రోగ్రామ్ గా మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరు అంకుటిత దీక్షతోటి, కృషి పట్టుదలతోటి
మీరు చదువుకోండి. మీకు ఈరోజు ఇక్కడ ఇంత ఉన్నతంగా మీరు చదువుకోవడానికి మీ పేరెంట్స్ చాలా కారణం. మీరు ఇక్కడ రావడానికి కూడా రావడానికి ఒక షూ కానీ బట్టలు కానీ మీరు రావడానికి వెహికల్స్ కానీ మీ తల్లిదండ్రులు ఎంతో ఉన్నతంగా మిమ్మల్ని ఇక్కడ చదివించడానికి కారకులైనారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరు విద్య నేర్పిన గురువుని, బాధ్యత నేర్పిన తండ్రిని, జన్మనిచ్చిన తల్లిని, పెద్దలని గౌరవిస్తే మీకు ఉన్నత శిఖరాలే. మీరు చదువుకోవాలంటే ముందు వినాల, బుద్ధు చూడాలా ఎదగలుగుతారు. ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము అనేకమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము. పర్యావరణ పరిరక్షణ, చెట్లు పెంచండి, ఆ చెట్ల వల్లే మనకు గాలి వస్తుంది. అలాగే నేత్రదానం, మెడికల్ క్యాంప్స్, ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మీకు ఈరోజు ఈ ల్యాప్టాప్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఫుడ్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ అనంత రామయ్య ఆలా గారిని కూడా తమ సందేశం వచ్చింది. చందన సంస్థ తరఫున మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా అవయవదానం, రక్తదానం ఇవి చేస్తానే వృద్ధులు ఉన్న వారికి వృద్ధాశ్రమాల్లో వారికి కావాల్సినటువంటి బట్టలు, వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు మనం ఇస్తూ ఉంటాం. ఈ రోజు కూడా గుంటూరు టీబీ హాస్పిటల్లో ఉన్నటువంటి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి మా మానవతా స్వచ్ఛంద తరఫున దుప్పట్లు, బట్టలు, వారికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కూడా అందిస్తాం. ముందు మరి కొమ్మారపాటి గారు, మన శ్రీనివాసరావు గారు అధ్యక్షులు మాట్లాడి ఉన్నారు. మీకు ల్యాప్టాప్ ఇచ్చి ఉన్నారు పిల్లలకి, తర్వాత వాటర్ క్యాప్ ఇచ్చి ఉన్నారు, నిత్యావసర సరుకులు ఇవన్నీ ఇచ్చి ఉన్నారు. వారి గురించి ఒక్క నిమిషం మీకు తెలియాలి. వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో పేరెన్నికైనటువంటి వ్యక్తి. ఆయన పూర్వంలో తీసుకుంటే రోటరీ క్లబ్ అని మీరు వినే ఉంటారు. రోటరీ క్లబ్ లో ఇలాంటి కార్యక్రమాలు స్కూల్లో బెంచ్లు ఇవ్వడం ఏంటంటే, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం ఏంటంటే, అనాథలుగా సేవ చేయడం దానికి గాను 3 రాష్ట్రాల్లో కూడా కలిపి పబ్లిక్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని అవార్డు ఇచ్చారు. ఒకసారి క్లాస్ పెట్టారు. బాగా సేవ చేస్తున్నందుకు రోటరీ క్లబ్ వారు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చినారు. ఇవే కాకుండా తెలంగాణ స్కూళ్ళలో కానీ కాలేజీలు కానీ వాళ్ళకి చేసిన సేవలకు గాను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తరఫున కేటీఆర్ చేతుల మీద ఆంధ్రరత్న అవార్డు అందుకొని ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు గారిని ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తి. తన సేవా రంగంలో వాణిజ్య పరంగా కానీ, విద్యా పరంగా కానీ, సేవా రంగంలో కానీ తనకంటూ తనకు బ్రాండ్ ఏర్పరచుకున్న సోదరుడు కొమ్మారపాటి శ్రీనివాసరావు గారికి, అలానే మానవతా సంస్థ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. అలానే ఈ రోజు ల్యాప్టాప్ దాత మన బాబురావు గారికి, అమ్మడి బాబురావు గారికి, అలానే ఇక్కడ స్టాఫ్ కి, ప్రతి ఒక్కరికి, పేరెంట్స్ కి, అది ప్రతిదీ కూడా లెర్నింగ్. ఇంత వయసు వచ్చినా కూడా మేము లెర్నింగ్. ఎప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైనా ఏం చెప్తున్నారు, వాళ్ళ వర్డ్స్ మన లైఫ్ లో ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. రొటీన్ గా టీచర్స్ చెప్తారు, రోజు వింటూ ఉంటాం. ఎవరైతే అతిథులు వస్తున్నారో వాళ్ళ సేవా కార్యక్రమాలు కానీ, లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అయినా కానీ ఏం చెప్తున్నా కూడా మీరు చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిక్వెస్ట్, టీచర్స్ కి ఎవరికైనా మీటింగ్ చెప్పడం పెన్ పేపర్ ఇవ్వండి. మా టీచర్స్ కి ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రతిదీ కూడా ఆన్ పేపర్ మనం విన్నప్పుడు గుర్తుంటాయి. ఆన్ పేపర్ ఉంటే కదా ప్రతిదీ కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి రిపీటెడ్ గా చూసినప్పుడు గుర్తుంటుందండి. తర్వాత మీరు స్టూడెంట్ లైఫ్ అయితే చాలా వాల్యుబుల్, చాలా మెమరీస్ ఉంటాయి ఇందులో. ఈ మెమరీస్ తోటి మీరు పెద్దగా ఎదిగిన తర్వాత కూడా మీరు స్టడీస్ బాగా చదువుకుని సెటిల్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉండేది టీచర్స్ గుర్తులు, స్కూల్ గుర్తులు, ఇవన్నీ ఉంటాయి. టీచర్ మిమ్మల్ని మోల్డ్ చేయడానికి చాలా కష్టపడతారు. తల్లి, తండ్రి బాధ్యతగా మనకి చేస్తారు. అలానే టీచర్ ఒకసారి మీకు టీచ్ చెయ్యాలంటే ఆవిడ ఒక గృహిణి, ఆయన ఒక గృహస్థుడు. విశ్వ చదివారు. నా హస్బెండ్ వచ్చేసి ఐఐటి. స్టడీస్ వాల్యూ నాకు తెలుసు. నా కాన్సన్ట్రేషన్ అంటే మా పిల్లల మీద. ఏమీ ఫంక్షన్ అమ్మలు మెయిన్ మన ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? మన శ్రద్ధ మన పిల్లల మీద. మనం ఎంత శ్రద్ధ తీసుకుంటే పిల్లలు చాలా కష్టపడతారు ఆడవాళ్ళు.
పిల్లలు ఎలాగా లైఫ్ లో పైకి వస్తారు. సో తల్లి బాధ్యత, తండ్రి సంపాదనే తండ్రి బాధ్యత. తల్లి ప్రతి నిమిషం కూడా పిల్లల గురించి ఆలోచించాలి. తల్లి పట్టించుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. చేసేది కూడా తల్లి. టీచర్స్ ఏముంది, 50% టీచర్స్ రెడీ చేస్తున్నారు, వాళ్ళు ప్రిపేర్ చేసుకోండి. 50% తల్లిదండ్రులు. అవును, మా శ్రీనివాసరావు గారి మదర్ పేరు ఇచ్చారు. మేము ఎక్కడ కూర్చున్నా, నేను ప్రిన్సిపల్ అక్కడ కూర్చుంటే ఏ క్లాస్ టీచర్ ఏం చేస్తాను, ఏ రూమ్ ఏ పిల్లాడు చేస్తాను, అంత పెద్ద దాంట్లో డిస్ప్లే అవుతుందంటే కేవలం శ్రీనివాసరావు గారి. అలానే మనం ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టుకున్నప్పుడు మనకున్న పట్టుదలే మనకి ముఖ్యం. ఆ తర్వాత మనకంటూ పట్టుదలతో ముందుకు సాగితే అన్ని అవే వస్తా ఉంటాయి. చేసే దాతలు చాలా మంది ఉన్నారు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఒక్కటి ఎప్పుడు కూడా అర్థం కాదని ఇలాంటి దాతలు చాలా మంది ఉన్నారు. మేము కూడా ఉన్నాము. ఇప్పుడే చెప్పారు మానవతా సంస్థ గురించి, మీరు చేరాలి, మాకు సాయం చెయ్యాలి అని. మీరు అలా అడిగాకంటే మీ సేవలో నాకు కూడా భాగస్వామి ఇస్తారా నేను అడుగుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వాల్వ్ చేసి ఇలా పిలుస్తున్నందుకు. ఇంకోటి అన్నిటికంటే నచ్చింది స్వచ్ఛంద సేవా సంస్థ, మానవత్వం పరిమళించే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చినటువంటి కొమ్మాలపాటి శ్రీనివాసరావు మా ఊరు మనిషిగా చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. ఎన్నో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు కానీ, ఇక్కడ ఇప్పుడు ఈ గ్రామంలో ఇది 3వసారి ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కలవటం. గుంటూరు పరిసర ప్రాంతాలు, పొరుగుపాడు, పోసుపాడు, తిమడతపాడు, దరిదాపులు ఒక 20 గ్రామాల్లో మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే డబ్బులు వచ్చినట్టు, మన ఇక్కడ చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్ కావాలనంటే కొమ్మలపాటి శ్రీనివాసరావుని తలుచుకుంటే ఇక్కడ వచ్చి ల్యాప్టాప్ ఇవ్వగలిగే సత్తా ఉన్న మనిషి 3 రాష్ట్రాల్లో. మన మేడం గారు చెప్పినట్టు ఆయన ఇస్తున్నారని కాదు, ఇక్కడ ఉన్న పెద్దలు పూజ్యులు మొత్తం కూడా మీ పిల్లల బాధ్యత మీరు తీసుకోవాలి సగం. తర్వాత 2వ వంతుగా మన గురువుగా, మన ప్రియ మిత్రుడు, మన హెడ్ మాస్టర్ గండు సుబ్బారావు గారి ద్వారాగా నేర్చుకొని ఒక స్కూల్లో చదువుకొని హెడ్ మాస్టర్గా ఎదగటం అంతకన్నా విలువ పనిగా భావిస్తూ, నేను మొన్న వచ్చి 10 సార్లు ఇక్కడ 2 సార్లు వచ్చిన తల్లిగా భావించి మన వ్యవసాయం మనం సాగిస్తుంటాం. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు పుస్తకాలు తీసుకొని గురువులుగా భావించి చదువుకుంటే ఎదుగుదల ముందు. తర్వాత మన సేవా సంస్థ వాళ్ళు కానీ, మన పూజ్యులు గురువు గారు కానీ మొత్తం వీళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం నడుచుకొని ఉంటే, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు సేవా సంస్థ నుంచి వచ్చిన కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు ఆయన చేసినవి చెప్పాలంటే మనంతా ఆయనకే తెలియదు. ఈయన ఆ రకం మనిషి. మీరు ఏదైనా సరే మీరు అనుకున్నది కష్టపడి ఇష్టపడి చదువుకుంటే మీరు ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్తారని. అవసరమైతే ఇసుం కాళ్ళు పట్టుకొని ఏది కావాలంటే అది 10 ఓళ్ళకి, ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏది అవసరమైతే అది మన శ్రీనివాసరావు గారి ద్వారా మనం ఇప్పేయగలుగుతామని. కంపల్సరీగా మన పిల్లలకు కూడా నేర్పండి. ఇష్టంతో చదువుకోవాలని, కష్టపడాలి. ఫస్ట్ మేమంతా ఈ స్థానంలో ఉన్నామంటే మీ పిల్లల సౌకర్యాలు మాకు లేవు. అసలుకి నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా దీపం దగ్గర చదువుకోలేదు. అందువల్ల మీరందరూ మన కేఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో నాకు ఎందుకు ఇక్కడ ఇన్వైట్ చేయాలనిపిస్తుంది. అలాగే 60 సంవత్సరాల సందర్భంగా కూడా గురించి చేసుకోవాల్సిందిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన పని మనం చేసుకుంటానే ఉంటాం. మన పని కాకుండా వాళ్ళని కూడా ఒక టైం పాస్, ఒక పనిగా మీరు కూడా గుర్తుపెట్టుకొని ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తే చాలు. అందరూ చదువుకొనే బాగుపడతారని ఏం లేదు. చదువుకున్న వాళ్ళు కూడా అందరూ వెనక శాస్త్రాలు చెప్తారు, పుస్తక శాస్త్రాలు లాగా. చదువుకున్నాడు కంటే డాక్టరుడు మీరు అన్నట్టు ఇప్పుడు చదువుకున్నాడేమో ఉద్యోగాలు చేస్తున్నాడు, చదువుకున్నాడేమో వ్యాపారాలు చేసి వాళ్ళని మెయింటైన్ చేస్తున్నాడు. ఏమీ చదువుకోకుండా ఉన్నాడు రాజకీయ నాయకుడు అవుతున్నాడంట. రాజకీయ ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని ఏదో మీరు గమనించి వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని ప్రోత్సహించండి. కానీ ఒక అది తక్కువ ఇది తక్కువ అని చెప్పి వాళ్ళని అరే వాడు చదువుతున్నాడు వీడు చదువుతున్నాడు అని ఒకరితో కంపారిజన్ చేయొద్దు.